హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హర్షి తేజు బ్లాగ్స్. ఈరోజు వచ్చి సండే బ్లాగ్ అనమాట. ఈరోజు సండే రోజు ఒక బ్లాగ్ చేద్దాం అనుకుంటున్నాను. ఈరోజు అంతా ఈ బ్లాగ్ అంతా తేజతో చేస్తాను అనమాట. తేజ ఎప్పుడు బ్లాగ్లో ఉన్నాడు కదా, కానీ ఈ బ్లాగ్ మొత్తం తేజానే ఉంటాడు. ఈరోజు తేజ చాలా రోజుల తర్వాత, చాలా మంత్స్ తర్వాత కర్రీ చేయబోతున్నాడు అనమాట. ఫిష్తో ఏదో కర్రీ చేస్తాడంట. ఆ కర్రీ ఎలా చేస్తాడో మనం వీడియోలో చూద్దాము. ప్రజెంట్ అయితే క్లైమేట్ చాలా బాగుంది. అసలుకి ఎంత బాగుందంటే చూడండి, చాలా బాగుంది క్లైమేట్ అయితే చాలా బాగుంది. ప్రజెంట్ అయితే పిల్లల బట్టలు వేస్తున్నాను అనమాట. ఈరోజు వర్షం లేదు, అందుకని పిల్లల బట్టలు వేస్తున్నాను. బెడ్షీట్స్ కూడా వేస్తున్నాను. టిఫిన్ అయితే మేము నార్మల్గా ఇడ్లీ తినేసాం అనమాట. ఈరోజు ఏమి స్పెషల్ లేదు, కానీ మధ్యాహ్నానికి మాత్రం తేజ చేస్తాడనమాట స్పెషల్. అదేదో చూద్దాం అండి. మను హాయ్ చెప్పినానా? మను 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 హాయ్ హాయ్ చెప్పు అమ్మ. హాయ్ చెప్పరా. ఐ లవ్ యూ. లవ్ మమ్ము. నా బంగారు కొండ. హాయ్. ఇది గాయ్స్ ఈరోజు బ్లాగ్ అయితే కంటిన్యూ చేద్దాం, ఓకేనా? తెలియజేం చేస్తాడో చూపిస్తా. మా జాను వచ్చి టీవీలో ఏదో చూస్తుంది. చెఫ్, మాస్టర్ షెఫ్ తేజ ఏం చేస్తున్నారు? ఏం చేసావు వీటికి? చూపించు. చికెన్ ఫ్రై. చేప కదా అది. ఓన్లీ ఫ్రై చేస్తున్నావా? ఫ్రై కర్రీ. దీంట్లో ఏమేమి కలిపావు? కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు. చూసారు కదా గాయస్, ఎంత మెస్సీగా ఉందో వంట రూము. తేజ అయితే ఇప్పుడు ఫిష్ ఫ్రై కర్రీ కావాల్సిన వెజిటేబుల్స్ కట్ చేస్తున్నాడు అనమాట. దానికి అంత వెజిటేబుల్స్ ఏం అవసరం లేదు, ఓన్లీ ఆనియన్ అండ్ టమాటో అనమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆనియన్ టమాటో అనమాట. ఒక 4 ఆనియన్ ఏమో తీసుకున్నాడు. ఆనియన్ని ఎలా తరుగుతాడో చూపిస్తాను చూడండి. తేజ ఆనియన్ కటింగ్ చాలా బాగా చేస్తాడనమాట. చూడండి గాయస్, కూర చేస్తున్నప్పుడు మళ్ళీ రసం ఎందుకు? నాకు అస్సలు ఓపిక లేదు. రసం కూడా పెట్టాలంట. నాకైతే హ్యాపీగా పనుకొని నిద్రపోవాలనిపిస్తుంది, కానీ నిద్రపోనివ్వరు. వాట్ కెన్ ఐ డూ? 4 ఆనియన్స్ అండ్ 4 మీడియం సైజ్ టొమాటోస్ని కట్ చేసుకోవాలి. సన్నగా కట్ చేసుకోవాలన్నమాట. అల్లం ఒక ముక్క, చూసారు కదా క్వాంటిటీ. అండ్ తెల్లగడ్డలు ఒక 15 పాయలు అనమాట. ఈ అరిసెలు వచ్చి మా అత్తమ్మ చేసి పంపించిందనమాట. చాలా టేస్టీగా ఉన్నాయన్నమాట. రోజు నేను తింటూ ఉన్నాను, బుగ్గలు పెంచుకుంటున్నాను అనమాట. స్వీట్ తిని చాలా టేస్టీగా ఉందన్నమాట. ప్రతిరోజు మార్నింగ్ తింటాను, ఈవినింగ్ తింటాను. జాను తేజ కూడా బాగా తింటున్నారు. అరిసెలు అయితే చాలా బాగున్నాయి. గైస్, నేను బాగా ట్యాన్ అయినట్టు అనిపిస్తున్నాను కదా, ఎందుకంటే మామిడి పొడి సాల్టీ వాటర్ అనమాట. ఇలా కోస్తే నల్లగా అయిపోతాను నేను. జాను కానీ మను కానీ నేను కానీ అందరం అంతే. ఇక్కడికి వస్తే నల్లగా అయిపోతాం. నా వాషింగ్ మిషన్ ఎట్లా తిరగదు చూపిస్తాను చూడండి. చూడండి గైస్, ఎక్కడుండి వాషింగ్ మిషన్ ఎక్కడికి వచ్చేసిందో ఊగిపోతుంటుంది. ఇంట్లో వాషింగ్ మిషన్ కూడా ఇలాగే స్పిన్ అయ్యేటప్పుడు ఊగిపోతుందా? నాకు కూడా ఊగిపోతుంది గాయస్. నేను చాలా స్పిన్ అనేది చాలా తక్కువలో పెడతాను, అయినా కానీ అసలుకి అది ఊపుడికి మన బెల్లీ ఫ్యాట్ అనేది దానికి టచ్ చేసి పెట్టామంటే బెల్లీ ఫ్యాట్ కరిగిపోతుంది అనమాట. మనకు ఒక ఎక్సర్సైజ్ లాగా థ్రెడ్మిల్ మీద ఎలా నడుస్తామో అట్లా ఉంటుందన్నమాట. బాడీ అంతా షేక్ అయిపోతుంది. మీకు అలాగే ఉంటుందా? నేనైతే ఇక్కడ అరిసి తింటూ తేజని ఎక్కిరిస్తున్నాను అనమాట. ఎందుకంటే తేజ కర్రీ చేస్తాడు కదా, తినలేడు, టేస్ట్ పోతుంది అనమాట. టేస్ట్ ఫ్లేవర్ తెలియదు. ఇప్పుడైతే ట్రైపాడ్ యూజ్ చేసి వీడియో తీద్దాం అనుకుంటున్నాను అనమాట. ట్రైపాడ్ యూజ్ చేసి ఫస్ట్ టైము నేను డిఎంఎల్ బ్లాగ్ చేస్తున్నాను. ఈరోజు బ్లాగ్ అంతా నువ్వు ఉంటావని చెప్పాను తేజ. బ్లాగ్ ఫుల్గా తేజనే ఉంటాడు. నేను ఈరోజు ఏం పని మొత్తం తేజనే చేస్తాడు. తేజ
ఆఫీస్కి వెళ్ళేసా నువ్వు ఉన్న బ్లాగే నేను తీస్తా తర్వాత లేకపోతే తీను. ఈరోజు ఇది బ్లాగ్ పేరు తేజ బ్లాగ్ అనమాట. ఈ కర్రీ మీకు ఎలా వచ్చు తేజ? క్వశ్చన్ సార్ చెప్తారా? ఈ కర్రీ మీరు ఎక్కడి నుంచి నేర్చుకున్నారు? ఈ భారతం కర్రీయా? చూపిస్తారా ఏమేమి వేస్తారు దాంట్లో? అల్లం, తెల్లగడ్డ. ఓకే, పెళ్ళికి ముందు పెళ్ళి అయ్యి వచ్చిన తర్వాత ఎన్ని కర్రీస్ చేసేవాడు తేజ. వన్స్ నేను వంట నేర్చుకున్న ఒక్క కర్రీ కూడా చేయడం లేదు గాయస్, ఇది సత్యం. ఈ ఫేస్, ఇన్నోసెంట్ ఫేస్ వెనకాల ఒక లేజీ గాయ్ ఉంటాడు. నేనే అన్ని వంటలు చేస్తా రోజు, నేనే. అల్లం వెల్లుల్లి ఫస్ట్ పేస్ట్ చేసుకోవాలి. అది కొంచెం బాగా మెదిగిన తర్వాత ఆనియన్ వేసుకొని అది కూడా పేస్ట్ చేసుకొని అది బయట తీసి పెట్టుకోవాలన్నమాట. టమాటో ప్యూరీ చేసుకోవాలి. తర్వాత దీంట్లో కలపొద్దు, ఓకేనా? రెండు సపరేట్గా కొట్టుకోండి. ఇప్పుడైతే నేను తేజాని అక్కడ ఎక్కిరిస్తున్నాను అనమాట. డ్యాన్స్ గురించి ఎక్కిరిస్తున్నాను. తేజ ఇందాకేమన్నాడంటే నేను ఇంతలా ఉబ్బిపోయి ఉన్నానంటే, బుగ్గలు ఇంతలా ఉబ్బిపోయి ఉన్నాయి అని ఎక్కిరిస్తున్నాడు అనమాట. అదే నేను చూస్తూ ఉన్నాను. నా బుగ్గలు లా ఉన్నాయా, తేజ బుగ్గలు లా ఉన్నాయా మీరే చెప్పండి గైస్, కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. తేజాని డ్యాన్స్ ఏమన్నా డ్యాన్స్ ఇవా? నీ డాన్స్ కోసం వెయిట్ చేస్తున్నారు ఇక్కడ. డాన్స్ వేస్తా తెలుసా? అంటాడు ఒకసారి. అయితే ఈరోజు ఇంట్లో నేను ట్రైపాడ్ చేస్తున్నాను, చాలా బాగుంది. హాయ్ గాయస్, ఇప్పుడు నేను చూపించేది మీషో నుంచి తీసుకున్నాను అనమాట. ఆయిల్ బాటిల్స్ 2 బాటిల్స్ వస్తాయి, 500 ml. ఇలాగ మనకి కెనల్ కూడా ఇస్తారనమాట ఆయిల్ పోర్ చేసుకోవడానికి. చాలా కంఫర్టబుల్గా పోర్ చేసుకోవచ్చు. దానికి స్టెప్స్ ఉంటాయి, మీరు ఎలా పోసుకోవాలంటే అలా పోసుకోవచ్చు అనమాట. ఈ గ్లాస్ బాటిల్స్ అయితే క్వాంటిటీ 500 ml పడుతుంది. రెండింటికి 500 ml కరెక్ట్గా పడుతుంది అనమాట. ఒక ప్యాకెట్ మనకి కరెక్ట్గా సరిపోతుంది. కొంచెం ఎక్కువ అవుతుంది. మనము కర్రీ చేసుకున్నప్పుడు ఓపెన్ చేసుకున్నామంటే కర్రీలో వేసేసుకొని దీంట్లో వేసుకుంటే కరెక్ట్గా సెట్ అయిపోతుంది అనమాట. 500 ml అండ్ 500 ml అనమాట. ఇంకోటి ఏంటంటే దీనికి పైన లిడ్స్ కూడా ఇస్తారు. ఆ లిడ్స్ మనకి సపరేట్గా అవి పోయినా కానీ సపరేట్గా మీషోలో దొరుకుతాయి అనమాట. నేను లిడ్స్ లింక్ పెడతాను అండ్ బాటిల్స్ లింక్ కూడా పెడతాను అనమాట. క్వాలిటీ చాలా బాగుంది. ఇది చాలా తక్కువ ప్రైస్కి వచ్చింది గైస్. నాకు 198 రూపీస్ పడింది అనమాట 2 బాటిల్స్ కలిపి. గ్లాస్ బాటిల్స్ 200కి ఇంత మంచి క్వాలిటీలో రావడం అనేది చాలా బెస్ట్ అనమాట. ఇప్పుడైతే ప్యాన్లో ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ పోసుకోవాలన్నమాట. మనం ఇందాక ఫిష్ని మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆయిల్ హీట్ అవ్వగానే ఆ ఫిష్ని వేసి కొంచెం హెవీ డీప్ ఫ్రై కాకుండా లైట్గా ఫ్రై చేసుకోవాలి. లైట్గా ఫ్రై చేసుకుంటే మన కర్రీలో ఆ ఫిష్ టేస్ట్ ఉంది గాయస్, అద్దిరిపోతుంది అసలుకి. మీకు ఒక టిప్ చెప్తాను ఈరోజు. ఎప్పుడైనా ఆయిల్లో ఫిష్ వేయంగానే ఫస్ట్ మీరు వేయంగానే 1 సెకండ్ లోపల టర్న్ చేసుకోండి ఆ ఫిష్ని. ఎందుకంటే మీరు అదే ఫిష్ని అలాగే ఉంచడం వల్ల ఏమవుతుందంటే పైన లేయర్ ఉన్న వాటర్ కింద దిగుతాయన్నమాట. అప్పుడు దిగినప్పుడు మీకు కింద అట్లాగే అతుక్కోపోవడం కానీ అలా ఉండిపోతుందన్నమాట. పక్కనైతే నేను రసం చేస్తున్నాను పక్క స్టవ్ పైన. ఇప్పుడు తేజ ఏం చేశాడంటే ఫ్రై చేసాడు కదా, ఆ ఫ్రై అంటే మరీ ఎక్కువ డీప్ ఫ్రై చేయకూడదు. ఎప్పుడైనా మీ బాండల్లో చేసుకునేటప్పుడు ఫస్ట్ వేణీలు ఉడకబెట్టి మీరు ముందు కర్రీ చేసి ఉంటుంది కదా, ఆ స్మెల్ రాదు, ఆ వాసన రాదనమాట. ఇది తేజ ప్రతిసారి చేస్తాడనమాట. ఇప్పుడైతే మనం వాటర్ లేకుండా మనం 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. అంత ఎక్కువ అవసరం లేదు. మీకు క్వాంటిటీ తెలియదు ఈ ఆయిల్ బాటిల్స్తో అనుకుంటే మీరు స్కిప్ చేయండి. కాకపోతే మీకు తెలిసిపోతుంది, రోజు కుకింగ్ చేసే వాళ్ళకి ఎంత వేసుకుంటామో మన బాండల్లో ఆయిల్ అని తెలిసిపోతుంది. టేబుల్ స్పూన్స్ అట్లా కొలతలతో వేసుకునే వాళ్ళకైతే ఇదంతా సెట్ కాదనమాట. ఇప్పుడైతే ఆయిల్ హీట్ అవ్వగానే మీరు నార్మల్గా ఏం వేసుకుంటారు, మసాలా దినుసులు వేసుకుంటారు కదా, ఆవాలు, చెక్క, మొగ్గ, మీకు మసాలా దినుసులు అంటే నార్మల్గా ఏమేమి వేసుకుంటామో బిర్యానీకి వాటికి అట్లాగే అనమాట. షాజీరా, చెక్కలు, మొగ్గలు అండ్ ఆవాలు వేసుకున్నాడు అనమాట తేజ. ఎగ్జాక్ట్గా వంట చేసేటప్పుడు నేను చూడలేదు. ఇప్పుడు నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను కదా, నేను చెప్తున్నాను అనమాట. ఎందుకంటే బేసిక్గా నాన్ వెజ్ చేస్తున్నప్పుడు బేసిక్గా మనం వేసుకునే ఇంగ్రీడియంట్సే వేసుకుంటాము. ఇప్పుడైతే మన ఆనియన్ పేస్ట్ సపరేట్గా మిక్సీ చేసుకున్నాం కదా, అది వేసుకోవాలన్నమాట. టమాటో ప్యూరీ ఇప్పుడే వేయద్దు. ఈ ఆనియన్ పేస్ట్ అనేది చాలా బాగా వేగాలన్నమాట. తేజ అయితే మసాలా పేస్ట్ని ఎంతసేపు వేగిస్తాడంటే నేను అంతసేపు వేగించాను అనమాట. తను చాలాసేపు
వేగిస్తాడు. ఎందుకంటే ఎంత వేగితే అంత టేస్ట్ వస్తుంది. నేను ఎప్పుడు కర్రీ చేసినా కానీ నాకు ఇంకా పచ్చి వాసన వస్తుందని చెప్తూనే ఉంటాడు. ఇప్పుడైతే కరివేపాకు వేసుకున్నారు. తను చాలాసేపు ఫ్రై చేస్తాడనమాట. ఓపిక ఎట్టుంటుందో అంతసేపు అక్కడ నిలబడుకొని అది ఫ్రై చేయడానికి నాకైతే అర్థం కాదు. తనైతే చాలాసేపు మసాలాను వేగిస్తాడు. ఇప్పుడైతే టమాటా ప్యూరీని సపరేట్గా చేసుకున్నాడు అనమాట. ఇప్పుడు ఎందుకు మనము ఆనియన్స్ని అండ్ టమాటాని మిక్సీ వేసుకున్నాము అంటే ఇది ఫిష్ మసాలా గ్రేవీ అనమాట. ఫిష్కి మసాలా గ్రేవీ అంటుకొని ఉంటుంది, అంతేకాని మనం పులుసులాగా కానీ ఎక్కువ చికెన్ పులుసులాగా ఫిష్ పులుసులాగా మనం చేయట్లేదు. ఇప్పుడు మనం ఫ్రై లాగా చేస్తున్నాం అనమాట. ఫిష్ ఫ్రైని కొంచెం మసాలా యాడ్ చేస్తున్నాం కాబట్టి మనం వాటర్ క్వాంటిటీ అనేది తగ్గించుకోవాలి. మనకి ఇలా ఉంటే మన ఫిష్కి గ్రేవీకి కరెక్ట్గా సరిపోతుందని చెప్పి ఇలా చేశాడనమాట. ఇప్పుడైతే మీకు కారం ఎంత వేసుకోవాలనిపిస్తుందో అంత వేసుకోండి గైస్. ఎందుకంటే ఫిష్ కర్రీలో కారం చాలా బాగుంటుంది. కారంగా తింటే లేదా ఇక్కడ 2 టేబుల్ స్పూన్స్ వేసాడు. మళ్ళీ ఆచి మిర్చి మసాలా పౌడర్ ఉంటుందన్నమాట, అది కూడా వేసినట్టున్నాడు. కలర్ నాకు తెలుస్తుంది. ఇప్పుడైతే ధనియాల పొడి కారం వేసాడనమాట. ధనియాల పొడి కారం వేసాడు. పసుపు వేయకూడదు గైస్, గుర్తుపెట్టుకోండి. ఫిష్ని మ్యారినేట్ చేసినప్పుడు కూడా పసుపు వేయలేదు అండ్ మసాలా పేస్ట్ దీంట్లో కూడా పసుపు వేయలేదు తను. ఈ రెండింటిని ఫస్ట్ కొంచెం బాగా ఫ్రై చేసుకోండి. ఎందుకంటే కారం వాసన అవేం రాకుండా కొంచెం ఫ్రై చేసుకుంటే మీకు తర్వాత చేప తినేటప్పుడు ఆ స్మెల్, కారం స్మెల్ అండ్ ధనియాల పొడి స్మెల్ రాకుండా ఉంటుంది. ఎందుకంటే కొంచెం వేగాలన్నమాట. ఉప్పు చూసుకొని ఉప్పు కూడా వేసుకోండి, ముందే వేసుకోండి. ఎందుకంటే లాస్ట్లో ఉప్పు వేసుకోవడం కన్నా ఇప్పుడు వేసుకుంటే మన ఫిష్ వేసే ముందు వేసుకుంటే ఫిష్ వేసిన తర్వాత మనకు ఫిష్లోకి కరెక్ట్ క్వాంటిటీలో ఉప్పు వెళ్తుంది అనమాట. చూసారా బాగా ఫ్రై అయిపోయింది గాయస్. ఇప్పుడైతే ఒక పక్క నేను ఫ్రై చేస్తూ ఇంకో పక్క ఏం చేస్తున్నానంటే తేజ ఐస్ క్రీమ్ తీసుకొచ్చాడు అనమాట. జాను వాళ్ళకి తెలీదు, కసాటా ఐస్ క్రీమ్ ఇది చాలా బాగుంది. వాళ్ళ ఆఫీస్లో ఉంటే తీసుకొచ్చాడు. ఒక పక్క నేను ఫ్రై చేస్తూ ఉండని చెప్పి తేజ అటు వెళ్ళాడు అనమాట. తిని బొద్దుగా బాంబులాగా అయిపోతున్నాను, బుగ్గలు ఇంతలా వస్తున్నాయి నాకు. ఐస్ క్రీమ్ నాకు ఈ మధ్య అసలు ఐస్ క్రీమ్ అంటే ఇష్టం ఉండదు. నార్మల్గా ఈ మధ్య విపరీతంగా ఐస్ క్రీమ్ తింటున్నాను నేను. ఐస్ క్రీమ్ విపరీతంగా అంటే ఒక ఐస్ క్రీమ్నే 2 ఐస్ క్రీమ్స్ ఇచ్చాను అనమాట. 2 నేనే తిన్నాను, కొంచెం తింటున్నాను రోజు. ఇప్పుడైతే ఫిష్ వేసుకోవాలి కాబట్టి కొంచెం వాటర్ పోసుకొని ఉన్న మసాలా పేస్ట్ని కొంచెం ఉడకబెట్టుకుందాం, కొంచెం దగ్గర పడేటట్టు చేసుకుందాం అనమాట. ఇప్పుడు మనం వాటర్ ఎందుకు పోస్తున్నాం, మనం ఫ్రై కట్ చేస్తున్నాం అంటే దానికి ఆన్సర్ ఏంటంటే మీరు వాటర్ ఎందుకు పోస్తున్నారంటే ఇప్పుడు మనం ఫిష్ వేస్తాము. మనం ఫిష్ 50% ఫ్రై చేసాం కదా, ఫిష్ పూర్తిగా ఉడకలేదు. కొంచెమన్నా మన గ్రేవీ ఫిష్లోకి వెళ్ళాలన్నా వాటర్ క్వాంటిటీ అనేది ఖచ్చితంగా ఉండాలన్నమాట. అలా ఉండాలి కాబట్టి కొంచెం ఉడికిన తర్వాత నేను చెప్పాను కదా ఇందాక, ఇది చిల్లీ మసాలా అనమాట. దీంట్లో ధనియాలు అన్నీ కలిపి కొట్టుంటారు, సపరేట్గా కారం కాకుండా. ఇది వేరే కలర్లో ఉంటుంది, ఎల్లో కలర్లో. ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న ఫిష్ని దీంట్లో వేసుకోవాలన్నమాట. చూసారా మనం హాఫ్ ఫ్రై చేసుకున్నాము. ఇప్పుడు వేసుకున్న తర్వాత దీన్ని మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ బాగా ఉడకనివ్వండి. మీకు అడుగు అంటుకోదు, ఎందుకంటే మనం వాటర్ పోస్తున్నాం కదా, అందులో మనం మూత పెట్టిన తర్వాత ఆవిరికి అడుగు అంటదనమాట. మీరు ఒక 5 మినిట్స్ వరకు లిడ్ క్లోజ్ చేసి ఉడకనివ్వండి. చేపలు ఆవిరికి చాలా బాగా ఉడికిపోతాయి, టేస్ట్ అయితే అదిరిపోతుంది. ఫస్ట్ అయితే లిడ్ క్లోజ్ చేద్దాం. ఒక 5 మినిట్స్ తర్వాత చూద్దాం ఎలా ఉడుకుతుందో, ఎంత బాగా చేపల కూర వచ్చిందో. ఇప్పుడైతే తేజ బియ్యం గడుగుతున్నాడు అనమాట. నేనైతే విసిగిస్తూ ఉన్నాను, నేను చాలా విసిగిస్తాను గైస్. ఇప్పుడైతే ఫిష్ చూసారా అదిరిపోయింది. ఇప్పుడైతే మొత్తం కుక్ అయిపోయింది అనమాట. మీరు చేపల్ని కలిపెట్టొద్దు, కలిపెట్టే వల్ల ఇరిగిపోతాయి అనమాట. అవి ఆల్రెడీ ఉడికిపోయి ఉంటాయి కదా, గ్రేవీ వరకు అవి వాటికి బాగా కరెక్ట్గా అంటుకోపోయి చాలా టేస్ట్గా వచ్చేసాయి. పెడుతున్నాను గైస్, రసం ఉడుకుతున్నాయి, అయిపోతుంది. అన్నం ఒక్కటే, ఇంకా అన్నం కూడా తేజ కడిగి పెట్టేశాడు. బెడ్షీట్లు వేసామన్నమాట. బెడ్షీట్లు ఈరోజు పిల్లల బట్టలు వేసాను. నాకైతే పీరియడ్స్ అనమాట. 4th డే నాకు పీరియడ్స్ అయినా కానీ హెవీ స్టొమక్ పెయిన్, అసలుకి నిలబడలేకపోతున్నా, అంత పెయిన్ ఉందన్నమాట. చెప్పలేను, ఎందుక పొనుకోవాలనిపిస్తుంది, పొనుకోలేకున్నాను. కాళ్ళు లాగేస్తున్నాయి. మీకు కూడా అలాగే ఉంటుందా? నాకు 4th డే 5th డేనే ఎక్కువ అనిపిస్తుంది కొంచెం. ఫస్ట్ డే కూడా మిడిల్ బాగానే ఉంటుంది కానీ 4-5 డేస్ పర్లే పెయిన్ ఉంటుంది. కడుపుని ఎవరో పెట్టి తిప్పేస్తున్నట్టుందన్నమాట. ట్యాబ్లెట్ వేసుకుందామా వద్దని ఆలోచిస్తూ ఉన్నాను. రోజు వేసుకోవాలంటే ఎవరు వేసుకుంటారు?
బయటేమో క్లైమేట్ బాగుంది, కానీ నా ఫోన్కి ఏదో అయింది. అంటే కొత్త ఫోన్ కాదు, పాత ఫోను. ఇలా షేక్ చేస్తే, ఇప్పుడు వీడియో తీస్తున్న ఫోనే షేక్ చేస్తే ఎలా వస్తుందంటే జుమ్ 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 లోపల వాటర్ ఉంటే ఎలా సౌండ్ వస్తుంది అలా వస్తుంది అనమాట. నాకు భయం వేసి ఒక సెకండ్ ఫోన్ వదిలేసాను అనమాట. చూద్దాం. ఇప్పుడైతే తేజ డ్యూటీకి ఆఫ్టర్నూన్ నుంచి వెళ్తాడంట, లంచ్ చేసిన తర్వాత వెళ్తాడేమో. నేను హెడ్ బాత్ చేయాలి, జాను కూడా హెడ్ బాత్ చేయించాలన్నమాట. చాలా చాలా విసుగ్గా ఉంది నాకు, ఎప్పుడు విసుగులోనే ఉంటా. మీరు ఎలా ఉన్నారు? ఈ సండే మీరు ఎలా జరుపుకున్నారో కమెంట్ చేయండి. ఏమేమి కర్రీస్ చేసుకున్నారు, ఎక్కడికి వెళ్ళారు? సండే కదా. నేను సండే అయినా ఏమైనా ఇంట్లోనే ఉంటా, అది కోహూరులైనా ఇంట్లోనే ఉంటా, ఎక్కడైనా ఇంట్లోనే ఉంటా. ఓకే గాయస్, మళ్ళీ మధ్యాహ్నం తినేటప్పుడు కర్రీ ఎలా వచ్చిందో టేస్ట్ చేసి చూసి చెప్దాం తేజ ఎలా చేశాడు. ఓకేనా? జాను మనం అయితే ఆడుకుంటున్నారు. తేజ కాసేపు పనుకుంటానని వెళ్ళి పనుకున్నాడు అనమాట. ఇది ఈరోజు లేజీ సండే. హాయ్ గాయ్స్, ఇప్పుడే హెడ్ బాత్ చేసి వచ్చేసాను అనమాట. ఇప్పుడైతే నేను మీకు మీషో నుంచి ఒక ప్రోడక్ట్ తీసుకున్నాను. హెయిర్ వాష్ చేసుకున్న వెంటనే ఈ మైక్రోఫైబర్ టవల్ వేసుకున్నామంటే ఒక 10 మినిట్స్లో మొత్తం మన హెయిర్ అంతా ఆరిపోతుందని చెప్పి మన యాడ్స్లో చూస్తుంటాం, యూట్యూబ్ షార్ట్స్లో, రీల్స్లో చూపిస్తుంటున్నారు. ఈరోజు నేను ట్రై చేద్దాం అనుకున్నాను అనమాట. ఎందుకంటే నా హెయిర్ త్వరగా ఆరిపోతుంది. కాకపోతే నేను టవలేసి బాగా రుద్దేయడం అలా చేస్తానమాట. దానివల్ల ఎక్కువ హెయిర్ ఇంకా ఊడిపోతుంది. అలా కాకుండా జాను వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది. ఇది పిల్లలకి కూడా మనము హెయిర్ని ఎక్కువ రుద్దకుండా త్వరగా ఆరిపోవడానికి ఇది ఒక ట్రిక్ అనమాట. ఇది చైనీస్ వాళ్ళు చాలా యూజ్ చేస్తారు. దాన్ని చూసి మన వాళ్ళు ట్రై చేశారనమాట. ఇదైతే నేను 10 మినిట్స్ వేసుకున్నాను గాయస్. చాలా త్వరగా ఆరిపోయింది, అసలుకి చాలా బాగా ఆరిపోయింది. నేను జానుకి అండ్ మనుకి కూడా వేసాను అనమాట. వాళ్ళ హెయిర్ కూడా చాలా త్వరగా ఆరిపోయింది. మీకు కావాలంటే నేను ప్రూఫ్ చూపిస్తాను చూడండి. ఇప్పుడైతే నేను తేజకి చూపిస్తున్నాను అనమాట. తేజ చూడంగానే అమ్మో 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 చిన్న కథ కాదే అని చెప్పాడు. చూశాడు. తేజ ఇప్పుడైతే కూర్చొని చూస్తూ ఉన్నాడు, ఫోన్ చూస్తున్నాడు. నేను చూసారా, ఇది పిల్లలకి కూడా వేసుకోవచ్చు అనమాట. హెయిర్ ఎంతున్నా కానీ మీరు ఫోల్డ్ చేసుకొని వేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. జాన దూరంగా పోనాను, చూపించు, హెయిర్ చూపించు. అలా ఉంటుంది అనమాట. మా జానకి పింక్ కలర్ మైక్రోఫైబర్ టవల్. మీరు కూడా ఇది ట్రై చేయండి. నేను నిన్న వేసుకున్నాను కదా, చాలా బాగా పీల్చుకుందనమాట. ఒక 10 మినిట్స్లో ఆరిపోతుంది జుట్టు. వెంటనే వేసేసుకోండి. చూపించు నానా. నిన్నటి నుంచి మనమ్మా అక్క నిడ్మా, నీ తలపైన భలే ఉందే. నువ్వు కూడా వేసుకున్నావా? క్యూట్గా ఉన్నావేమన్నా. నువ్వు కూడా క్యూట్గా ఉన్నారు ఇద్దరు. సూపర్గా ఉన్నాయి మీ ఇద్దరికి. ఏ తీయకూడదమ్మది. హగ్ చేసుకో మన అక్కని, హగ్ చేసుకో అక్కని. బాగున్నా బాగాలేకపోయినా బెస్ట్ అనే చెప్పాలి. మళ్ళీ చెప్పు. ఏంది? బాగున్నా బాగాలేకపోయినా బెస్ట్ అని చెప్పాలంట. జాను టేస్ట్ చేసి చెప్పు డాడీ ఫిష్ కర్రీ ఎలా ఉందో. పెట్టించుకో. బాగా చెప్పు, ఎట్టుందా? తింటావా? ఫిష్ లేవు. బాగుంది, వెరైటీ టేస్ట్ అనమాట. మన చికెన్ కర్రీ తిన్నట్టే ఉంది, చికెన్ మసాలా కూర తిన్నట్టే ఉంది. ఒక్కసారి నా టేస్ట్ బడ్స్ అంతా ఒకసారి ప్లీజ్. బాగుంది. ఫిష్ ఎట్లుంటుందో చూడాలా. నువ్వు తిన్నావు కదా, నీకెట్లుందా? నాకు తెలుసు, మా అమ్మాయి కొంచెం బాగా చేసేది. చూసారా గాయస్, నా పింపుల్స్ అన్నీ తగ్గిపోయాయి అనమాట. ఇది చూడు తేజు, ఇటు సైడ్ ఓన్లీ ఇది ఒకటి ఉంది. ఇవన్నీ యాక్నే స్కార్స్. ఇక్కడ చిన్న చిన్న బంప్స్ ఉంటాయి కదా, ఎక్కువ ఉన్నాయి కదా, మీరు చూసుంటారు తెలుస్తుంది.
తేజ నువ్వే పెట్టే తేజ నాకు అన్నం. చేప ఉంది. చేప తింటున్నావు, అన్నం పెట్టు. తెచ్చుకో. మను గొడుగు అని చెప్తున్నావు కదా, అప్పుడు మను గొడుగే కదా అది. ఆ పిల్ల ఇవ్వకపోతే నన్ను ఏం చేయమంటావు? ఆ పిల్ల ఏడ్చుకొని స్టార్ట్ చేస్తుంది. మా వల్ల కాదు, నాకు ఓపిక లేదు అసలుకి. ఈ జాను గొడుగు మను తీసుకొని టార్చర్ పెడుతుంది ఆ పిల్లని పాపం. ఇది పెట్టుకున్నాను, లోపల ఎట్ట పీల్చిందా లేదా తెలియదు. ఫ్రై కమ్ ఉడకినవా వండు ఉన్నాయన్నమాట. బాగున్నాయి. ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేయండి, ఓకేనా? దీని పేరు ఏం పెడదాం? తేజ రెసిపీ అని పెడదాం. తేజ రెసిపీ. సరిపోయింది నాకు. బాగుంది. ఎన్నిసార్లు చెప్పాలి నీకు? ఏం చెప్తే మాట ఏమా నువ్వా? అక్కకి గొడుగు అక్కకి మరి. ఎంతసేపు నీకేనా? ఎంతసేపు నువ్వేనా? ఆ పిల్ల ఆడుకోబోలే కాసేపు కూడా. కాసేపు ఏడ్చుకోయాడు ఎండబడుకొని. దా అమ్మ చికెన్ పెడతాను. దా బంగారం, ఇప్పుడు దాకా ఆడుకోలే నువ్వా? ఎప్పుడు ఏడుస్తూనే ఉంటావు. దా నా బొమ్మగా, నా బంగారం కదా. దా నీకు చికెన్ పెడతారా? దా దా. చూడండి ఫ్రెండ్స్, అన్నం పెట్టమంటే కూడా పెట్టడం లేదు ఫ్రెండ్స్. అన్నం కూడా పెట్టట్లేదు మమ్మీ నాకు. థ్యాంక్ యూ తేజు, థ్యాంక్ యూ తేజు. ఆ చేపను చూస్తుంటే తీసుకొని చిప్స్ లాగా కొరుక్కొని అనిపిస్తుంది తేజ నాకు. రెడ్ చిప్స్ లాగా. అసలు వీడియోలో తిరిగాను. మళ్ళీ హర్షి తేజు బ్లాగ్స్ ఎందుకు పెట్టాను? తేజు కూడా హర్షి బ్లాగ్స్ లో ఉండడానికే కదా పెట్టాను. అవునా కదా ఫ్రెండ్స్? ఏమి తినడు, వేస్ట్. ఇదేం తేజు ఇదా? తగిడే తదిమి తందానా. అదేం తేజ అదే? చూడండి గైస్, మా ఫ్రిడ్జ్ మా ఫ్యాన్ మీద ఉన్న దుమ్మిది. కమల్ హాసన్ నేను నెత్తిలో చూద్దాం అనుకున్నాను తేజ, ఇంత ఎత్తెక్కుతాం అనుకోలేదు. నువ్వు ఎదగాలని కోరుకున్నా కానీ దీన్ని వేసుకొని ఎదగాలని కోరుకున్నా. దుండు తేజు అదొక్కసారి ఫట్ అయిందనుకో, ధర్మగోలు ఎత్తుకోవడానికి సంవత్సరం పడుతుంది ఇల్లంతా ఏరడానికి. ఏమనుకున్నావు తెలుసా తేజు? చూసేస్తా నిజంగా. తక్కిట తదిమి కాలు చూడండి ఫ్రెండ్స్, కాలు చూడండి. తక్కిట తదిమి ఏట హెల్ప్ చేయమంటావు? వచ్చి ఫ్యాన్ పట్టుకోమంటావా? నేను కూడా ఎక్కి దాని మీద తేజు, నేను కూడా ఎక్కి ఫ్యాన్ పట్టుకోమంటావు నన్ను కూడా? ఇంకొంచెం పొడుగు ఉండొచ్చు కదా తేజు, నువ్వు పొట్టిగా అనుకున్నావు. అమితాబ్ బచ్చన్ చేసుకోవాల్సింది అప్పుడు. అమితాబ్ బచ్చన్ నేనేం చేసుకుంటాను ముసలాన్ని? పొడుగ్గా ఉంటాడు కదా. ఇదే ఇటు సైడ్ కూడా ఇద్దో. ఈ సైడ్ ఆ ఫ్యాన్కి సైడ్. నేను తల ఉన్నది అదే కింద అయితే తీసేసాను గాయ్స్. ఆరిపోయింది, పర్లేదు. మనము దానికన్నా కొంచెం, మన టవల్ కన్నా కొంచెం బాగానే ఆరింది అనమాట. చిక్కుదితో
ఫుడ్ అయితే జానుది మనుకి అందరికీ పెట్టేసామన్నమాట. తేజ నేను ఫస్ట్ తినేసాం ఈరోజు, ఫస్ట్ టైము ఇద్దరం ఫస్ట్ తిన్నాము. ఇప్పుడు ఆఫ్టర్నూన్ కదా, నాకైతే విపరీతంగా కడుపు నొప్పి ఉంది. ట్యాబ్లెట్ వేసేసుకున్నాను, నా వల్ల కాలేదు. ఒక షీట్ మాస్క్ వేసుకుందామని పోయిన వీడియోలో అనుకున్నాను కదా, అట్లే పోతుంది ఫ్రెండ్స్. ఈ డ్రెస్ చూసారా, ఈరోజు ఇది నేను వేసుకున్న టాప్ అనమాట. ఇది అనార్కలి టాప్, అనార్కలి మోడలు. ఒకసారి లింక్ ఇస్తాను, వెళ్ళి చెక్ చేసుకోండి. నాకు 270 రూపీసే పడింది టాప్. ఇలా కట్టు కూడా వచ్చి ఉంటుంది. వాటర్ యూజ్ చేస్తున్నాను. నా హెయిర్ ఫాల్ అలాగే ఉంది, ఏం కంట్రోల్ అవ్వలేదన్నమాట. చూద్దాం, ఒక టూ బాటిల్స్ వాడిన తర్వాత తెలియాలి. ఎక్కువ ఏం ఉడట్లేదు, కానీ ఉడుతుంది అనమాట. ఉడుతుంది, చూద్దాం. లైట్గా ఆరాలి. మూగెండ అంటారు కదా, అసలు కళ్ళతో చూడలేకపోతున్నారు. డైట్ కడుతున్నాయి, గాలి అట్ట వస్తుంది. క్లైమేట్ అయితే చాలా బాగుంది. మధ్యాహ్నం ఈ పాటికి విపరీతంగా ఉంటుంది అనమాట మాకు. ఈరోజు అయితే కొంచెం బాగుంది. ఈ కోమ్ నేను మీకు మొన్న అమెజాన్ ఫ్రీడమ్ సేల్ తీసుకున్నాను చెప్పాను కదా, 149 రూపీస్ పడింది. చాలా బాగుందన్నమాట. మసాజ్ చేసుకుంటుంటే ఎంత బాగుందో. ఇది ఒక ట్రై చేయండి. గుడన్ కోమ్ యూజ్ చేసేవాళ్ళు, క్వాలిటీ కూడా చాలా బాగుందన్నమాట. మరీ హార్డ్ లేదు. ఇక్కడ ఇవి కూడా చాలా బాగున్నాయి. ఇలా ఇచ్చారనమాట. సరే గైస్, ఆఫ్టర్నూన్ నిద్రపోయి ఈవినింగ్ కలుద్దాం, ఓకేనా? ఈరోజు రేపుకి టిఫిన్కి చేయాలన్నమాట. పన్నీర్ కర్రీ రేపు చేద్దాం అనుకుంటున్నాను. పన్నీర్ చేశాను నిన్న. పన్నీర్ కర్రీ చపాతీ చేద్దాం అనుకుంటున్నాను. చూద్దాం ఏమవుతుందో రేపు సంగతి. సరే, ఈవినింగ్ అయితే ఇదే ఫిష్ కర్రీ అండి కదా, చాలు. రసం కూడా ఉన్నాయి, తినేస్తే సరిపోతుంది. ఇది మధ్యాహ్నం కాసేపు గంట సేపు నిద్రపోవాలి. ఈరోజు లైవ్ చేయాలనుకుంటున్నాను అనమాట నేను. చూద్దాం. హాయ్ గాయ్స్, ఇప్పుడైతే ఈవినింగ్ అయిపోయిందనమాట. నేను హెడ్ బాత్ చేశాను కదా, తల బాగా ఆరిపోయింది. ఇప్పుడు అయితే నేను ఏం చేస్తున్నాను చూపిస్తాను వచ్చి. ఈ ఐరన్ బాండల్ గురించి నేను చూపించుంటాను మీకు. నేను కొంచెం మీడియం సైజ్ది చూపించుంటాను. దాంట్లో చిన్న సైజ్ అనమాట. ఈ రెండు కలిపి నేను 539 రూపీస్కి కొన్నాను. ప్రజెంట్ అయితే 649 రూపీస్ ఉందనమాట. ఇప్పుడైతే నేను పానీపూరి చేద్దాం అనుకుంటున్నాను. ఒక సైడ్ వచ్చి పిట్టు మా పిన్నం ఇచ్చింది కదా, దాంట్లో కొంచెం బెల్లం కలిపి నేను ఆవిరికి పెట్టాను అనమాట. పిట్టు తిందామని చెప్పి, వేడిగా వర్షం పడేటట్టుందని చెప్పి. ఇప్పుడైతే మా జాను పానీపూరి కావాలని అడుగుతుందనమాట. ఇది వచ్చి వీట్ పానీపూరి అనమాట. దీంట్లో మైదా అలాగే ఏముండదు, వీట్తో చేసిన పానీపూరి అనమాట. కరెక్ట్గా మన పానీపూరి ఎలా ఉంటాయో సేమ్ అలాగే వస్తాయి. దాన్ని ఫ్రై చేసుకుంటే రెడీ టు ఫ్రై పానీపూరి చూసారు కదా, చాలా బాగుంటాయి గైస్ టేస్ట్. వీటిని ఈ సైజులో ఉంటుంది. మీకు చాలా పెద్దవి వస్తాయి అన్నమాట. చాలా పెద్ద పెద్ద పూరీస్ వస్తాయి. నేను చూపిస్తాను మీకు ఎలా వస్తాయి కూడా. ఫస్ట్ అయితే ఆయిల్ హీట్ అవ్వాలి. ఆయిల్ హీట్ కాకుండా వేయద్దు, ఓకేనా? జాను ఒక 5 days నుంచి అనుకుంటా నాకు పానీపూరి కావాలని చెప్పేస్తుంది. ఈరోజు ఎటైనా పానీపూరి చేయాలన్నమాట. బాగుంటుంది. ఇది నేను లింక్ ఇవ్వలేదు. ఎక్కడ కొన్నాను తెలుసు దీన్ని మనం? రిలయన్స్ డిమార్ట్లో. రిలయన్స్లో తీసుకున్నాం. కోవూరులో కూడా పెట్టినారనమాట, అక్కడే తీసుకున్నాం అనుకుంటా, గుర్తులేదు సరిగ్గా ఎక్కడ. ఓ, నెల్లూరు ఎంజీబీ మాల్లో రిలయన్స్ ఉంది కదా, కింద ఉంటుంది, అక్కడ తీసుకున్నాం. ఇది ఊడ్చుకో, ఎవరు చేస్తే వాళ్ళు ఆ గిన్నెలో ఊడ్చుకొని తింటారు. హీట్ ఎక్కింది ఆయిల్. ఒక టేస్ట్ చూద్దాం.
ఇప్పుడైతే నేను పూరి వేస్తున్నాను అనమాట. చూసారు కదా గాయస్, పూరి మరీ ఎక్కువ ఆయిల్ హీట్ ఎక్కువైనప్పుడు వేసుకోకండి, ఎందుకంటే మాడిపోతాయి అనమాట. ఒక్కొక్క పూరి ఒక్కసారి వేసుకోండి, ఎందుకంటే 2 పూరీలు మీరు తీసే లోపల ఒక పూరి సైజ్ వస్తుంది, ఇంకో పూరి సైజ్ రాదు. ఆయిల్ హీట్ లైట్గా అయినప్పుడు వేసుకున్నారేమంటే మీరు ఇలా ఫోల్డ్ చేసుకుంటూ ఉంటే మీకు బాగా హైట్ పెద్ద పూరిలాగా వస్తుంది అనమాట. అదే మీరు ఆయిల్ హీట్ అవ్వక ముందు కానీ వేసేసారనుకోండి ఏమవుతుందంటే చిన్న పూరి అయిపోతుంది. చూసారు కదా ఎంత పెద్ద పూరి వచ్చిందో. చూసారా, 2 వేస్తే ఒకటి పెద్దది ఒకటి చిన్నది వస్తుంది. ఏనమ్మా ఏం చేస్తున్నాను? కాలుతుంది. కాలిందా? తొందర ఏమై నీకా? నీకే కదా కాలుస్తున్నాను, నీకు కావాలంటే నీకే కాలుతుంది. మను బాయ్. ప్లేట్లే అండి, చేత్తో పట్టుకొని తినకుండా. వితౌట్ కుర్మా కూడా పానీపూరి బాగా తినచ్చు. హాయ్ గాయ్స్. మాయా బాగా వెళ్ళిపోద్ది మాయ. పెట్టు, మన కింద పెట్టు, డాడీ కొడతాడు. పెట్టాడు, పెట్టు. స్టార్ట్ చేసింది. ఏం చెప్పమ్మా? సరే. హాయ్ గాయ్స్, దిస్ ఈజ్ మై అవుట్ఫిట్ అనమాట ఈరోజుది. పడేస్తున్నారు ఇలా. ఇది నా డ్రెస్ చూసారా, ఇది టాప్ అనమాట, అనార్కలి మోడల్. ఇలా స్లిట్ వచ్చి ఉంటుంది, దీనికి కింద డార్క్ బ్లూ వేసుకున్న బాగుంటుంది. నేనైతే ఫ్రాక్ లాగా యూజ్ చేస్తాను దీన్ని. ఇది 270 రూపీసే పడింది నాకు ఏజియోలో. ఈ లింక్ నేను ఇస్తాను డిస్క్రిప్షన్లో. ప్రజెంట్ 320 అలాగుంది. డ్రెస్ అయితే ప్యూర్ కాటన్ అనమాట. కాటన్ చాలా బాగుంటుంది, సమ్మర్స్లో చాలా బాగుంటుంది అనమాట. ఇప్పుడు ప్రెసెంట్ వింటర్స్లో కూడా చాలా బాగుంది. రైనీ సీజన్ కంఫర్టబుల్గా ఉంటుంది, త్వరగా ఆరిపోతుంది. ముడతలు పడడం, చినిగిపోవడం, కలర్ పోవడం ఇలా ఏం లేదనమాట. ఈ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి. టాక్ టాక్ టాక్. అందరికి హాయ్ చెప్పు. హాయ్ గాయ్స్. ఏం చెప్తావు జాను? చెప్పు, ఏం చెప్తావు? హాయ్ గాయ్స్. ఇదనమాట ఈరోజు బ్లాగ్ అంతా. సండే బ్లాగ్ అంటే ఇలాగే ఉంటుంది. ఇప్పుడు అందరం భోజనం చేసేసాము. ప్రెసెంట్ అయితే బిగ్ బాస్ కదా ఈరోజు, బిగ్ బాస్ స్టార్టింగ్ డే కదా ఈరోజు. చూస్తూ ఉన్నాం అనమాట. ఇప్పుడే నామినేషన్స్. యష్మి గౌడ సంథింగ్ 3 వచ్చున్నారు ప్రెసెంట్ కంటెస్టెంట్స్. ఇంకా చూడాలి. ఈ బ్లాగ్ని ఇక్కడితోనే స్టాప్ చేస్తున్నాను. జాను కాసేపు గమ్మునండి. ఈ బ్లాగ్ని ఇక్కడ స్టాప్ చేస్తున్నాను అనమాట. తేజ దగ్గరిపోదాం. తేజు అందరికి గుడ్ నైట్ చెప్పు, బాయ్ చెప్పి, లైక్ చేయమని, సబ్స్క్రైబ్ చేయమని చెప్పు. నాకు నచ్చింది ఒకటి, గుడ్ నైట్. అందరూ వీడియోని లైక్ చేయమని, సబ్స్క్రైబ్ చేయమని చెప్పు. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా కామెంట్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానల్ని, వీడియోస్ని ఫుల్గా చూడండి. నా వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అప్పు చెప్పేశాడండి బాగా కరెక్ట్గా. ఎగ్జామ్ నేను ఏం చెప్పాను అది అప్పు చెప్పేశాడు. 25 వేసేద్దాం అనమాట. ఈరోజు బ్లాగ్లో తేజాన్ని కొంచెం ఎక్కువ చూసుంటారు మీరు మామూలు బ్లాగ్లో కన్నా. ఇదనమాట ఈరోజు ఈ బ్లాగ్ పేరు, తేజ బ్లాగ్ అనమాట. అట్టర్ ఫ్లాప్ బ్లాగ్ చెప్తున్నాడు. ఈ బ్లాగ్కి అన్నిటికన్నా ఎక్కువ వ్యూస్, ఎక్కువ హవర్స్ వస్తాయి అనుకుంటున్నాను. రాకపోతే తేజాన్ని కుమ్మేస్తాను అనమాట. నెక్స్ట్ బ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. గుడ్ నైట్ గాయ్స్. సీ in my next vlog. Bye. Manu
బాయ్ చెప్పు. గుడ్ నైట్ చెప్పు. గుడ్ నైట్. గుడ్ నైట్ guys. Bye guys. See you in my next vlog.